టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ కు శుభారంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. రోహిత్ సేన ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ తో కుప్పకూల్చాడు. ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో చెన్నై టెస్ట్ లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ముందుగా టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ కు రెండో ఇన్నింగ్స్ కు 515 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆ క్రమంలో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆదివారం జరిగిన తొలి సెషన్ లో కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. టీమిండియా విజయంలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్ట్ లో గెలిచిన భారత్ 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ విధ్వంసం సృష్టించి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్ తన టెస్ట్ కెరీర్ లో 37వ ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ విషయంలో అశ్విన్ షేన్ వాన్ ను సమన్ చేశాడు. అశ్విన్ తో పాటు జడేజా 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు 1 వికెట్ పడింది. బంగ్లాదేశ్ తరఫున నజ్ముల్ హుసేన్ అత్యధికంగా 82 పరుగులు చేశాడు. ఆదివారం 4 వికెట్లకు 158 పరుగుల వద్ద ఆట ప్రారంభించింది. 76 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో జరగనుంది.